దేశ రాజకీయాల్లో విజన్కు మారుపేరుగా నిలిచిన ఓ అసాధారణ నేత. తన పాలనతో హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చేసిన హైటెక్ ముఖ్యమంత్రి. అభివృద్ధిని కేవలం వాగ్దానంగానే కాక ఆచరణలో చూపిన నిత్య శ్రామికుడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తి ప్రస్థానం ఒక రాష్ట్ర గతిని ఎలా మార్చగలదో, దేశ చరిత్రను ఎలా తిరగరాయగలదో తెలుసుకోవాలంటే మనం ఈ 75 ఏళ్ల నవ యువకుడి ప్రస్థానాన్ని చూడాలి. (1995లో 45 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించి అభివృద్ధికి నయా బ్రాండ్ అంబాసిడర్గా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఉత్తమ ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని అత్యుత్తంగా తీర్చిదిద్దిన ఆ విశ్వకర్మ గురించి తెలుసుకుందాం. ఆయన ప్రత్యర్థులు రాజకీయాలకే పరిమితమైతే ఆయన మాత్రం తనదైన విజన్, పనితీరుతో ప్రపంచ నాయకులనే తన అభిమానులుగా మార్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు. ఇది కేవలం ఒక పేరు కాదు, సరికొత్త పరిపాలనా సంస్కరణలకు, వేగానికి, పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం. సెప్టెంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త శకానికి నాంది పలికిన రోజు. రాష్ట్ర చరిత్రలోనే అప్పటి వరకు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన పరిపాలనతో దేశం దృష్టిని ఆంధ్ర వైపు తిప్పారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు హుందాగానే వ్యవహరించారు. అందరిలాగా సాధారణ నాయకుడిగా రాజకీయాలు చేయలేదు. నిరంతర రాష్ట్ర ప్రగతి పదంలో నడిపించడానికి ఉన్నతమైన ఆర్థిక విధానాలతో పాటుగా ఉత్తమ పాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మి ఆచరించిన ప్రజా నాయకుడు చంద్రబాబు. అందుకే ఆయనను దేశ ప్రజలు ఐటీ ఋషిగా అభివర్ణించారు. విద్య, ఆరోగ్యం, పరిపాలన ఇలా ప్రతి రంగాన్ని కూడా టెక్నాలజీతో అనుసంధానం చేశారు. విద్యా సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, ప్రజల వద్దకే పాలన, శ్రమదానం, జన్మభూమి, డ్వాక్రా సంఘాలు, రైతు బజార్లు, ఈ గవర్నెన్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేసి పరిపాలనకు సరికొత్త నిర్వచనమిచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలను ప్రోత్సహించి స్వర్ణాంధ్రకు రథసారథిగా నిలిచారు.